చాలా మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కోసం ప్రిపేర్ అయి కొన్నిసార్లు సరైన గైడెన్స్ లేక ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఐకాన్ ఇండియా వారు ఆన్లైన్ కోర్సును తీసుకొచ్చారు. ఈ యాప్ లో అన్ని సబ్జెక్టులతో కంబైన్డ్ కోర్సుని 1 year వ్యాలిడిటీతో నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో లైవ్ క్లాసెస్ ని మరియు ఎగ్జామ్ సిరీస్ కోర్స్ ని కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్ ఉన్న వారు కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ తో ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నడుస్తున్న కాళ్ళు కూడా మనకి ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు ఒక్క క్షణంలో వాటి స్థానం మారుతుంది అని. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు. మనం ముందుగా లక్ష్మీ పార్వతి గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1937 జూలై 29న ఆంధ్రప్రదేశ్లోని ముండ్లమూరు అనే పల్లెటూరులో జన్మించారు వీరగంధం వెంకట సుబ్బారావు. తండ్రి పిచ్చయ్య, తల్లి వెంకమ్మ. ఇతనికి 2 అన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వీరగంధం తాత ముత్తాతలు నటన మీదున్న మక్కువతో నాటకాల్లో నటిస్తుండేవారు. కానీ ఒక స్టేజిలో ఆ నాటకాల వల్ల ఉన్న భూముల్ని, ఆస్తుల్ని అమ్మాల్సిన పరిస్థితి రావడంతో అప్పటి నుండి నాటకాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. ఇక ఇదిలా ఉంటే వీరగంధంకి కూడా చిన్నప్పటి నుండి నాటకాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో ఇంట్లో తెలియకుండా నాటకాలకు వెళ్లి చిన్నా చితిక పాత్రల్ని పోషిస్తుండేవాడు. కానీ ఒక రోజు ఈ విషయం అతని తల్లిదండ్రులకి తెలిసి వ్యతిరేకించడంతో 13 ఏళ్లున్న వీరగంధం టాలెంట్ ని ఎవరూ ఎంకరేజ్ చేయట్లేదని, పల్లెటూరులోనే ఉంటే లాభం లేదని ఇంట్లో చెప్పకుండా తెనాలికి పారిపోయి అక్కడ ఒక నాటకాల సంస్థలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేరాడు. కానీ ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో చిన్న చితక పాత్రలు ఇస్తుండేవారు. ఇక అలా తన టాలెంట్ కి తగ్గ క్యారెక్టర్స్ ఇవ్వట్లేదని తరచూ నాటకాల కంపెనీలను మారుతుండేవాడు. దీంతో సరైన ఇన్కమ్ లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఒక చోటు లేని పరిస్థితికి వచ్చాడు. ఇదిలా ఉంటే తెనాలిలో వెంకటేశ్వర గుప్తా అనే హరికథ చెప్పే భాగవతార్ హరికథలు చెప్తూ చుట్టుపక్కల ఉండే ఊర్లో మంచి పేరుని పొందాడు. అలా ఈ హరికథ విద్యను అందరికీ నేర్పించి పాపులర్ చేయాలని కొంతమంది స్టూడెంట్స్ ని తన ఇంట్లోనే పెట్టుకొని వారికి ఫ్రీగా భోజనం పెట్టి హరికథని నేర్పిస్తుండేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న వీరగంధం తనకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి దొరుకుతుందని అతని దగ్గర శిష్యుడిగా చేరాడు. మొదట్లో వీరగంధం హరికథలో సీరియస్ గా లేకున్నా తరచూ ప్రాక్టీస్ చేస్తుండడంతో హరికథపై మంచి గాత్రంతో పట్టు సాధించాడు. ఇక అలా ఇతని నటన కూడా ఇంప్రూవ్ అవ్వడంతో నాటకాల్లో హనుమంతుడు, రాముడు, కృష్ణుడు, నారదుడు అనే పాత్రల్ని చేస్తూ మధ్య మధ్యలో హరికథల్ని కూడా చెప్తుండేవాడు. అలా ఇతనికి వచ్చిన పాపులారిటీతో కొద్ది రోజుల్లోనే సొంతంగా ఒక నాటక సంస్థని ఓపెన్ చేసి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుండేవాడు. ఇదిలా ఉంటే వీరగంధం 18 ఏళ్లున్నప్పుడే తెనాలికి చెందిన జానకి అనే ఆమెను 1955లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా వీరగంధంకి ఉన్న పేరుతో చుట్టుపక్క ఊర్లో ఉండేవారంతా ఇతనితో హరికథ ప్రోగ్రామ్ ని చేపించేందుకు తమ ఊర్లకి పిలుస్తుండేవారు. ఇక అలా ఒక రోజు పచ్చళ్ళ తాడిపర్రు అనే గ్రామంలో హరికథ ప్రోగ్రామ్ ని లక్ష్మీ పార్వతి పెద్దనాన్నైన దాసరి శంకరమూర్తి గారు ఆర్గనైజ్ చేశారు. ఇక ఇతను కూడా నాటకాల్లో నటిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుండేవాడు. ఇక అలా వీరగంధం కూడా ఒప్పుకొని ఆ ప్రోగ్రామ్ కి వెళ్లడం, అక్కడ 13 ఏళ్లున్న లక్ష్మీ పార్వతిని మొట్టమొదటిసారి 35 ఏళ్లున్న వీరగంధం కలవడం జరిగింది. ఇక లక్ష్మీ పార్వతి 1955 సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్లోని పచ్చళ్ళ తాడిపర్రులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి దాసరి కృష్ణమూర్తి, తల్లి సామ్రాజ్యలక్ష్మి. ఇక లక్ష్మీ పార్వతి తాతలు బాగా ఆస్తుల్ని సంపాదించి తన 4 కొడుకులకి సమానంగా పంచి అందులో 2వ కొడుకైన దాసరి కృష్ణమూర్తి గారికి 3 ఎకరాల భూమితో పాటు రైస్ మిల్ని ఇవ్వడం జరిగింది. కానీ చిన్నప్పటి నుండే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆకర్షితుడైన దాసరి కృష్ణమూర్తి గారు తన పాలుగా వచ్చిన భూమిని, రైస్ మిల్ని అమ్మేసి వచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న పేదలకి పంచడంతో ఇతని పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక అదే సమయంలో ఇతనికి సామ్రాజ్యలక్ష్మి అనే అమ్మాయితో వివాహం చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా లక్ష్మీ పార్వతి జన్మించింది. ఇక అలా వీరి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితుల కారణంగా మరియు తను ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాడై ఉండడంతో ఒక బిడ్డతోనే సంతాన నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే చదువుల్లో చురుగ్గా ఉన్న లక్ష్మీ పార్వతి సొంతూరులోని గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ తన పెద్దనాన్నతో కలిసి నాటకాల్లో యాక్ట్ చేస్తూ పాటలు కూడా పాడుతుండేది. ఇక అలా ఎప్పుడైతే వీరగంధం లక్ష్మీ పార్వతి ఊర్లో హరికథని స్టార్ట్ చేశాడో అతని పర్ఫార్మెన్స్, వాయిస్ కి లక్ష్మీ పార్వతి ఫ్యాన్ అయిపోయింది. దీంతో ఎలాగైనా తన దగ్గర శిష్యురాలిగా చేరి హరికథని నేర్చుకోవాలనుకుంది. అందుకుగాను ముందుగా వీరగంధంని తన ఇంటికి భోజనానికి పిలవడంతో ఇంటికి వెళ్లిన వీరగంధం వీరి ఆర్థిక పరిస్థితులని గమనించి లక్ష్మీ పార్వతి తల్లిదండ్రులకి ఆర్థికంగా సహాయం చేయడం
జరిగింది. అలా అప్పటి నుండి వీరగంధంకి లక్ష్మీ పార్వతి ఫ్యామిలీకి మంచి పరిచయం పెరిగింది. అంతేకాకుండా లక్ష్మీ పార్వతి వీరగంధంని మామ అని పిలుస్తూ అతనితో క్లోజ్ గా ఉండేది. దీంతో వీరగంధం లక్ష్మీ పార్వతిని చూడడానికే తరచూ పచ్చళ్ళ తాడిపర్రు గ్రామానికి వెళ్తుండేవాడు. ఇక ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతి తన 10వ తరగతిని పూర్తి చేసిన పై చదువుల్ని చదివిపించే స్తోమత తన తల్లిదండ్రులకి లేని కారణంగా చదువుల్ని ఆపేసి లక్ష్మీ పార్వతికి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ అప్పటికే వీరగంధంకి లక్ష్మీ పార్వతితో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరగంధం ఆమె తల్లిదండ్రులతో లక్ష్మీ పార్వతి ఆశ ప్రకారమే తెనాలి తీసుకెళ్లి చదివిపిస్తానని, తన ఇంట్లోనే ఉంటూ మంచి కాలేజీకి వెళ్తుందని, అలాగే తనకిష్టమైన హరికథని కూడా బోధిస్తానని చెప్పగా, ఎలాగో అప్పటికే వీరగంధంకి పెళ్ళై 4 పిల్లలుండడంతో లక్ష్మీ పార్వతిని కూడా తన కూతురులాగే చూసుకుంటాడని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకొని అతనితో పంపించడం జరిగింది. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీ పార్వతి 13 ఏళ్లున్నప్పటి నుండే వీరగంధంతో అన్ని విధాలుగా క్లోజ్ గా ఉండడం వల్లనే అతను ఈమె ఫ్యామిలీకి సహాయం చేసేవాడు. ఇక అలా వీరగంధం లక్ష్మీ పార్వతిని తెనాలికి తీసుకెళ్లి గుంటూరులోని భావ సంస్కృత కళాశాలలో చేర్పించడం జరిగింది. అలా అప్పటి నుండి వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ క్లోజ్ గా ఉండేవారు. అంతేకాకుండా వీరగంధం తనకి తరచూ హరికథ ప్రోగ్రాం ఉందని అసిస్టెంట్ గా లక్ష్మీ పార్వతిని పక్కూర్లోకి కూడా తీసుకెళ్తుండేవాడు. ఇక ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒకసారి వీరగంధం భార్యకి లక్ష్మీ పార్వతి వీరగంధం మీద అనుమానం రావడం జరిగింది. అలా ఒకసారి వీరిద్దరూ ప్రైవేట్ గా ఉన్నప్పుడు వీరగంధం భార్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వీరగంధం ఆమెను పట్టించుకోలేదు. దీంతో వీరగంధం భార్య లక్ష్మీ పార్వతిని బయటికి గెంటేయడంతో వీరగంధం గుంటూరులోని ఒక రూమ్ ని చూసి BA డిగ్రీ కోసం లక్ష్మీ పార్వతిని కాలేజీలో జాయిన్ చేపించాడు. అలా ఆ తర్వాత వీరగంధం ఇంట్లో ఉండకుండా ఎక్కువగా లక్ష్మీ పార్వతితోనే టైం స్పెండ్ చేస్తుండడంతో భార్యాభర్తలిద్దరికి మనస్పర్ధలు వచ్చి ఆ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో ఇంట్లో తరచూ కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇక అలా ఒకసారి గొడవల్లో వీరగంధం తన భార్యని గట్టిగా బయటకి తోయగా ఆమె తలకి తీవ్రంగా దెబ్బ తగిలింది. దీంతో ఇమీడియట్ గా హాస్పిటల్లో చేర్పించగా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా అది ఫలించక ఆమె మరణించడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే వీరగంధం భార్య మరణించిందో అప్పుడే వీరగంధం లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ పెళ్లికి లక్ష్మీ పార్వతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అదంతా పట్టించుకొని లక్ష్మీ పార్వతి వీరగంధం ఇంట్లోనే ఉంటూ తన డిగ్రీని పూర్తి చేసింది. ఇక అలా ఆ తర్వాత 1975లో 42 ఏళ్లున్న వీరగంధం 20 ఏళ్లున్న లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా పెళ్ళయ్యాక లక్ష్మీ పార్వతి తన భర్తతో కలిసి హరికథ నాటకాలకు వెళ్తుండేది. లక్ష్మీ పార్వతి చిన్నప్పటి నుండి మాటకార అయి ఉండడంతో హరికథ మధ్యలో ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో మంచి గుర్తింపును పొందింది. ఇదిలా ఉంటే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కోటేశ్వర్ ప్రసాద్ అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక లక్ష్మీ పార్వతికి కొడుకు పుట్టాక తన MA డిగ్రీని పూర్తి చేసి MPhil చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అప్పట్లో MPhil చేయాలంటే హైదరాబాద్కి వెళ్లాల్సి ఉండడంతో తెలిసిన వారు ఎవరూ లేని కారణంగా వీరగంధం ఆలోచనలో పడ్డాడు. ఇదిలా ఉంటే NTR గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని NTR గారు తన తమ్ముడి సలహా మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే నాటకాల కంపెనీలన్నింటినీ సంప్రదించి TDP పార్టీ గురించి జనాలకి తెలిసేలా ప్రదర్శనల్ని ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక అలాగే తెనాలిలో ఉండే వీరగంధం నాటకాల కంపెనీని కూడా సంప్రదించగా NTR గారికి వీరాభిమానిగా ఉన్న వీరగంధం ఇమీడియట్ గా ఒప్పుకొని తన హరికథల ద్వారా మరియు లక్ష్మీ పార్వతి ఉపన్యాసాల ద్వారా ప్రజలకి తెలుగుదేశం పార్టీ గురించి తెలియజేసేవారు. ఇక అలా తెనాలిలో మాత్రమే కాకుండా హైదరాబాద్, గుంటూరులోను తెలుగుదేశం పార్టీ గురించి భార్యాభర్తలిద్దరూ కష్టపడుతూ ప్రచారం చేస్తుండేవారు. ఇక అలా 1983లో జరిగిన ఎలక్షన్స్ లో NTR గారు 201 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించారు. అలా ఆ తర్వాత వీరగంధం లక్ష్మీ పార్వతి తమ పనుల్లో బిజీగా ఉండేవారు. ఇదిలా ఉన్నప్పుడే 1985లో రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని AP భవన్ లో వీరగంధంతో హరికథ ప్రోగ్రామ్ ని ఆయోజించారు. అలా ఆ ప్రోగ్రామ్ కి వచ్చిన కొంతమంది TDP నాయకులు వీరగంధంని కలిసి మాట్లాడగా అందుకు వీరగంధం ఒక్కసారైనా NTR గారిని డైరెక్ట్ గా కలవాలని, అలాంటి మహానుభావుడిని ఒక్కసారైనా దర్శించుకుంటే జీవితం ధన్యమవుతుందని చెప్పగా ఇతని అభిమానాన్ని చూసిన TDP నాయకులు NTR గారి దగ్గరికి తీసుకెళ్లి లక్ష్మీ పార్వతిని వీరగంధంని పరిచయం చేయడం జరిగింది. ఇక లక్ష్మీ పార్వతి NTR గారిని చూడగానే అతని కాళ్ళ మీద పడి దేవుళ్లా భావించి అప్పటి నుండి స్వామి అని పిలవడం మొదలెట్టింది. ఇక అలా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు లక్ష్మీ పార్వతికి వీరగంధంకి NTR గారిని కలిసే ఛాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతి ఎలాగైనా MPhil చేయాలని పట్టుబట్టడంతో తన నాటకాల కంపెనీలో నటించి హైదరాబాద్లో సెటిల్ అయిన మద్దూరు విజయలక్ష్మిని వీరగంధం కాంటాక్ట్ అయి లక్ష్మీ పార్వతిని నాగార్జున యూనివర్సిటీలో చేర్పించాడు. ఇక మద్దూరు విజయలక్ష్మి అప్పటికే TDP పార్టీలో కార్యకర్తగా ఉంటూ
అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి కలుస్తుండేది. అలా ఒకసారి మద్దూరు విజయలక్ష్మి ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు తన స్టడీస్ లో భాగంగా ఎన్టీఆర్ గారి గురించి బయోగ్రఫీ చేయాలనుకుంటున్నానని, అందుకు ఎన్టీఆర్ గారి పర్మిషన్ అవసరమని అడగగా విజయలక్ష్మి లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ గారి ఇంటికి తీసుకెళ్లింది. ఇక అలా ఎన్టీఆర్ గారిని చూడగానే లక్ష్మీ పార్వతి తన కాళ్ళ మీద పడి, స్వామి మీ జీవిత చరిత్ర రాయాలని ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తానని చెప్పగా ఎన్టీఆర్ గారు మొదట్లో ఒప్పుకోకపోయినా ఈమెకి సంస్కృతం మరియు తెలుగు భాషపై ఉన్న పట్టుని చూసి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ గారు అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా లక్ష్మీ పార్వతి తరచూ ఎన్టీఆర్ గారిని కలుస్తుండడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహం కారణంగా క్లోజ్ గా ఉండేవారు. అంతేకాకుండా అప్పటికే ఎన్టీఆర్ గారి భార్య మరణించడం, నాదెండ్ల భాస్కర్ యొక్క వెన్నుపోటు, రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుల ఒత్తిడితో విసుగు చెందిన ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి తోడు చాలా హాయిగా అనిపించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు ఒక బహిరంగ సభలో లక్ష్మీ పార్వతి తన గురించి బయోగ్రఫీ రాస్తుందని అనౌన్స్ చేయడంతో అప్పటి నుండి మీడియాలో వీరిద్దరి గురించి హల్చల్ అవ్వడం మొదలైంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తలుచుకుంటే తన బయోగ్రఫీ రాసేందుకు డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్లే ఎగబడి వస్తారు. అలాంటిది లక్ష్మీ పార్వతి లాంటి బిగినర్స్ కి ఎందుకు ఇచ్చారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక ఈ వార్తలపై ఎన్టీఆర్ గారు స్పందించకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక అలా ఈ విషయం తెనాలిలో ఉన్న లక్ష్మీ పార్వతి భర్తకి తెలిసినా ఈ విషయాన్ని అతను సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి లాంటి ప్రముఖమైన వ్యక్తి లక్ష్మీ పార్వతిని ఎప్పుడూ అలా చూడడని, తన సొంత కూతురులాగే చూస్తాడనే ధీమాతో ఉండేవాడు. ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారికి కావాల్సిన భోజనాల్ని మరియు సేవల్ని చేస్తుండడంతో వీరి సన్నిహిత్యం కాస్త ప్రేమగా మారి మరింత క్లోజ్ గా ఉండేవారు. దీంతో ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని మద్దూరు విజయలక్ష్మి ఇంట్లో నుండి తీసుకొచ్చి తన కోసమే రామకృష్ణ స్టూడియోలో కట్టించిన ఒక రూమ్ లో ఉంచడం జరిగింది. ఇక అలా లక్ష్మీ పార్వతి రోజు కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ అయితే ఎన్టీఆర్ గారితో టైం స్పెండ్ చేస్తూ తన బయోగ్రఫీని కూడా రాస్తుండేది. ఇక అదే సమయంలో 1989లో అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, ప్రజలకి ఎన్టీఆర్ గారు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో 294 సీట్లకి గాను టీడీపీ పార్టీ 74 సీట్లు గెలిచి ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం వచ్చింది. ఇక అదే సమయంలో చంద్రబాబు చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఎలక్షన్స్ లో ఓడిపోయారో అదే సమయంలో తనకి తోడుగా ఉండేందుకు రామకృష్ణ స్టూడియోలో ఉన్న లక్ష్మీ పార్వతిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ గారి అల్లుళ్ళైన చంద్రబాబుకి, దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి నచ్చక ఇదే విషయంపై నందమూరి ఫ్యామిలీలో చర్చలు మొదలయ్యాయి. అలా ఆ చర్చల్లో ఎన్టీఆర్ గారు ఒంటరిగా ఉండటం వల్లే లక్ష్మీ పార్వతితో ఇలా ఉంటున్నాడని, ఒకవేళ మనమే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే లక్ష్మీ పార్వతిని వదిలేస్తాడని ఆలోచించి అందరూ ఎన్టీఆర్ గారిని కలిసి ఇదే విషయం చెప్పగా అప్పటికే లక్ష్మీ పార్వతితో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఎన్టీఆర్ గారు వారి పిల్లల మాటల్ని పట్టించుకోలేదు. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు తన పిల్లలతో, మీకు రావాల్సిన ఆస్తినిచ్చి మిమ్మల్ని లైఫ్ లో సెటిల్ చేశాను, ఇక పైన నా ఇష్టం ఉన్నట్లు బ్రతుకుతా, ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని వార్నింగ్ ఇవ్వడంతో నందమూరి ఫ్యామిలీకి చేసేదేమీ లేక ఆమెతో సహజీవనం వరకు ఓకే గాని పెళ్లి వరకు వెళ్లకుండా ఉంటే సరే అని చెప్పి వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి సంబంధం గురించి మొదట్లో వీరగంధం నమ్మకపోయినా లక్ష్మీ పార్వతి తనని అవాయిడ్ చేస్తుండడంతో తట్టుకోలేక డైరెక్ట్ గా వెళ్లి ఎన్టీఆర్ గారి ఇంట్లో పెద్దగా గొడవ చేసి లక్ష్మీ పార్వతిని కొట్టి తెనాలికి తీసుకెళ్లడం జరిగింది. కానీ లక్ష్మీ పార్వతిని వదిలి ఉండలేని ఎన్టీఆర్ గారు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు గాను మద్దూరు విజయలక్ష్మి ద్వారా లక్ష్మీ పార్వతికి కబుర్ని పంపిస్తూ అందులో తన భర్తకి విడాకులు ఇచ్చి వచ్చేయమని, నిన్ను పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటానని చెప్పడంతో ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్న లక్ష్మీ పార్వతి తనకి తెలిసిన కొంతమంది పెద్దల్ని పిలిపించి వీరగంధంతో గొడవ చేస్తూ తనకి విడాకులు కావాలని అరిచి గోల పెట్టడంతో వీరగంధం ఎంతో నమ్మిన ఎన్టీఆర్ గారు తనకి వెన్నుపోటు పొడవడంతో తట్టుకోలేక ఒప్పుకున్నాడు. దీంతో అప్పటికప్పుడే లక్ష్మీ పార్వతి తన లగేజ్ని తీసుకొని ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేసింది. ఇక అలా వీరగంధం ఇమ్మీడియట్ గా విడాకులు ఇవ్వకపోయేసరికి వీరిద్దరూ సహజీవనం చేసి ఒక బిడ్డను కంటే అటు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఇటు వీరగంధం నుండి ఎటువంటి ప్రాబ్లం ఉండదని 68 ఏళ్ల ఎన్టీఆర్ గారు 37 ఏళ్ల లక్ష్మీ పార్వతి కలిసి బిడ్డ కోసం ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అప్పటికే ఎన్టీఆర్ గారికి హార్ట్ ప్రాబ్లం, షుగర్తో పాటు బీపీ కూడా ఉండడంతో లక్ష్మీ పార్వతి దగ్గరుండి చూసుకుంటూ ఎన్టీఆర్ గారితో అన్ని ఫంక్షన్స్ కి, పార్టీస్ కి వెళ్లేది. అలా వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడంతో వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అటు మీడియా ఇటు ప్రతిపక్ష నాయకులు హల్చల్ చేశారు.
దీంతో వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి రిలేషన్ వల్ల ప్రాబ్లం అవుతుందని పార్టీలో ఉండే మెంబర్స్ అందరూ చంద్రబాబుని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వీరు 2 సంవత్సరాలు ట్రై చేసిన పిల్లలు పుట్టకపోవడంతో 1992 ఏప్రిల్ 13న లక్ష్మీ పార్వతి రీకానలైజేషన్ ఆపరేషన్ చేసుకున్నట్లు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ డాక్టర్ అయిన సుధాకర్ గారి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గారు డాక్టర్ సుధాకర్తో తను బలహీనంగా ఉన్నాడని, కొన్ని ఇంజెక్షన్స్ని మెడిసిన్స్ని ఇవ్వమని, వాటి వల్ల తన స్ట్రెంగ్త్ పెరుగుతుందని చెప్పగా అందుకు ఆ డాక్టర్ స్పందిస్తూ ఆ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ని వాడి ఎంజీఆర్ గారు మరణించారని, అవి చాలా డేంజర్ అని నచ్చజెప్పి అడ్వైజ్ ఇచ్చిన ఎన్టీఆర్ గారు వినకుండా వేరే డాక్టర్ ద్వారా వాటిని తీసుకున్నారని, ఆ తర్వాత తనని కాంటాక్ట్ అవ్వలేదని సుధాకర్ గారు చెప్పడం గమనార్హం. ఇక ఎలాగైనా లక్ష్మీ పార్వతితో ఒక మగబిడ్డని కనాలని ట్రై చేసే క్రమంలోనే ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతితో చేస్తున్న సహజీవనం వల్ల చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు తోడు వీరగంధం విడాకులు ఇవ్వకపోవడంతో అప్పట్లో ఎన్టీఆర్ గారు తన మనుషుల్ని పంపించి బెదిరించి 1993లో వీరగంధం నుండి లక్ష్మీ పార్వతికి విడాకులు ఇప్పించడం జరిగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు ఎన్టీఆర్ గారితో లక్ష్మీ పార్వతిని అన్ని సభలకి, పార్టీ మీటింగ్లకి తీసుకురావద్దని, అందువల్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని చెప్పగా దీనికి ఒక సొల్యూషన్ని వెతికే క్రమంలోనే ఎన్టీఆర్ గారు 1993 సెప్టెంబర్ 10న ఒక బహిరంగ సభలో తను లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో నందమూరి ఫ్యామిలీ మొత్తం షాక్ కి గురయ్యారు. ఇక ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని అటు పార్టీ సభ్యులు, ఇటు నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు మీద ప్రెషర్ ఇవ్వడం మొదలెట్టారు. కానీ ఇదంతా పట్టించుకొని ఎన్టీఆర్ గారు 1993 సెప్టెంబర్ 11న 30 ఏళ్లున్న లక్ష్మీ పార్వతిని 71 ఏళ్లున్న ఎన్టీఆర్ గారు సీక్రెట్గా తిరుపతిలో పెళ్లి చేసుకొని దాన్ని రిజిస్టర్ చేపించి హైదరాబాద్కి రావడం జరిగింది. అసలు లక్ష్మీ పార్వతికి ప్రెగ్నెంట్ అయ్యాక అబార్షన్ ఎందుకు అయింది? చంద్రబాబుకి లక్ష్మీ పార్వతికి మనస్పర్ధాలు ఎందుకు వచ్చాయి? వైజ్రాయి హోటల్లో ఆ రోజు అసలు ఏం జరిగింది? ఎన్టీఆర్ గారి మరణం వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, జీవితంలో 3 విషయాలు ఎప్పటికీ తిరిగి పొందలేము. 1 చేజార్చుకున్న అవకాశం, 2 కరిగిపోయిన కాలం, 3 నోటి నుండి వెలువడిన మాట. ఇది ఫోక్స్ లక్ష్మీ పార్వతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.